ఉన్నారు అంటున్నారు. ఆవిడ ఒప్పుకుంటుంటే ఆవిడ భర్తను తక్కువ చేస్తే అస్సలు ఒప్పుకోరు. అందుకని ఆ శివ శబ్దాన్ని ముందుకు పెట్టారనమాట. శివ శక్త్యాయుక్తో అని చెప్పి. ప్రణంతుం స్తోతుం వా కృత పుణ్య ప్రభవతి. ఒక నమస్కారం చేయాలన్న అమ్మవారికి, ఒక్కసారి అమ్మవారిని ప్రార్థన చేయాలంటే కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఎవరికి పడితే వాళ్ళకి ఆ యోగం కలగదు అని చెప్తున్నారు. అమ్మవారి యొక్క పాద ధూళి మహిమ చెప్తున్నారు. ఆ పాద ధూళి మహిమ ఎంత గొప్పది అంటే, బ్రహ్మగారు ఆయన తయారు చేసేటటువంటి ఈ రూపాలకి కాస్త ఒక కణిక వెళ్ళి తగిలితే వాళ్ళు ఎంత యోగ్యులు అవుతారంటే అమ్మను స్తుతించే అంత యోగ్యులు అవుతారు. ఏమి చేతకాని వాడు అవిద్యానామంతస్థిరవిహీన ద్వీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద స్మృతి చర్య అని చెప్పారు. ఆ అమ్మవారి యొక్క పాద ధూళి మహిమ ఎంత గొప్పది అంటే, ఏమి చేతకాని వాళ్ళని కూడా గొప్పవాళ్ళని చేస్తుంది. ఏమాత్రం తేజమయం లేని వాళ్ళని కూడా అనేక మంది సూర్యులు ఉంటే ఎంత కాంతితో ఉంటుందో అంత కాంతివంతులుగా తయారు చేస్తుంది. అంతకన్నా గొప్ప శ్లోకం చూడండి. ధనుపౌష్పమూర్వి మరుకరమయి పంచవిశిఖ వసంత సామంతో మలయ మరుదాయోధన రథ అన్నారు. ఎవరి గురించి చెప్తున్నారు అక్కడ? మన్మధుడు గురించి చెప్తున్నారు. ఆ మన్మధుడు ఏం చేస్తాట? ధనస్సు పుష్పబాణాలు తీసుకుని బయలుదేరతారు. ఎవరు మాట్లాడకూడదు, అస్సలు మాట్లాడకూడదు, ఒక్క మాట కూడా వినిపించకూడదు. ధనస్సు పూల బాణాలు పట్టుకుని బయలుదేరతాట. దేనికి? భార్యాభర్తల మధ్యన అనుసంధానాన్ని కలగజేసి సృష్టి అనేటటువంటి ఈ ప్రక్రియను జరిపించడం కోసం. ఈ మన్మధుడికి రూపం లేదు. మన్మధుడు ఒక సందర్భంలో ఈశ్వరుడి యొక్క కోపానికి గురయ్యి రూపాన్ని కోల్పోయాడు. అతని దగ్గర ఉండేటటువంటి ధనస్సు ఏమిటిట? చెరుకు గడతో చేసినటువంటి విల్లు. దానికి ఉన్న నారితాడు ఎలాంటిదిట? తుమ్మెదల వరస. తుమ్మెద పట్టుకుంటే ఉంటుందా అండి ఎక్కడైనా? చెరుకు గడ పట్టుకుంటే, లాగి పట్టుకుంటే ఉంటుందా? విరిగిపోతుంది. రూపం లేని మన్మధుడు చెరుకు గడతో తయారు చేసినటువంటి విల్లు, దానికి ఉన్న నారితాడు తుమ్మెదల వరస, బాణాలు పుష్ప బాణాలు. పువ్వులు ఎంతసేపు ఉంటాయి? కాసేపటికి వాడిపోతాయి. అతనికి ఇంకా పక్కన ఎవరున్నారట? స్నేహితుడు. ఎవరు? మలయమారుడు. అలాగే రథసారథి. ఆ రథసారథి కూడా 2 నెలల ఒకటనమాట. వసంత సామంతో అన్నారు. ఇలాగా అతి స్వల్ప ఆయుష్తో ఉండేటటువంటి వాళ్ళు, స్వల్పమైనటువంటి శక్తి గల వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఎక్కడా చేయలేని విధంగా ఈ సృష్టి అనేటటువంటి కార్యక్రమం అమ్మ సహకారంతో చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇవన్నీ తక్కువ శ్లోకాలు కాదమ్మా, చాలా విశేషమైనటువంటి శ్లోకాలు. ఆమె నడుము భాగం సన్నగా ఉంది అమ్మవారిది. ఎందుకంటే ఇలా వర్ణిస్తున్నాను, ఆడవాడిని ఇలా వర్ణించచ్చా, అమ్మవారిని ఎందుకు వర్ణిస్తున్నారు ఇలాగా అని చెప్పేసి అందరికీ సందేహం వస్తుంది. అక్కడ ఆవిడ తల్లి, ఆ తల్లిని గురించి చెప్తున్నారు. సన్నగా ఉన్నటువంటి ఆ నడుముకి దారపోగులా ఉన్నటువంటి ఒక సన్నటి ఒట్టానం ఉందిట, ముగ్గుల శబ్దం వినిపిస్తోందిట దాంట్లోంచి. అక్కడ కరికలప కుంభస్థలంత ఆవిడ యొక్క స్థలభాగము 7 గుణయేళ్ళు యొక్క తలంత ఉన్నాయట. దానికి శంకర్లు ఏమంటున్నారంటే, నా తల్లి యొక్క స్థలభాగం నిండుగా ఉంది కనుక పుట్టేటటువంటి ఏ జీవుడికి కూడా ఆహారానికి లోటు లేదు అంటున్నారు. లోపల ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి భావాన్ని తెలుసుకోకుండా నోటుకోల్చినట్టు మాట్లాడకూడదు. సన్నగా నడుము ఉన్నటువంటి స్త్రీకి సంతానం ఎక్కువ ఉంటుంది. అందుకోసం అని చెప్పి సన్నటి నడుము ఉన్నటువంటి స్త్రీ వర్ణన చేశారు. మనందరూ కూడా నుంచి వంట చేయడం పుణ్యమా అంటూ, కర్రీ పాయింట్ల పుణ్యమా అంటూ, ఏ పని లేకుండా టీవీ చూడటం పుణ్యమా అంటూ, ఫోన్ ఆపకుండా చూడటం పుణ్యమా అంటూ నడుములనే లేకుండా నొప్పులు తప్ప నడువు లేదు. అవునా? ఒప్పుకుంటే అమ్మవారి గొడవ ఉండదు. నేను కూడా అలాగే ఉన్నానని చెప్పేస్తున్నాను అన్నమాట. అందుకనే ఆవిడ ఏం చేస్తుందట? పురవలితురామో పురుషిక. ఆవిడ భర్త గారిని చూసి ఇక పక్కని చూసి ఒకసారి గర్వంగా అంటుంది. ఎందుకు ఆవిడ భర్తను చూసి గర్వపడుతుంది? ఆయన ఆలాపన తీసుకున్నా కూడా ఏమి కాలేదు. చూడండి, మా ఆయన ఆలాపన తీసుకున్నా ఏమి కాలేదంటే ఆయన ఏమంటాడంటే, నీ పట్టుదల అంత గొప్పది, దానివల్ల నేను బతికాలంటే
అంటున్నారు. ఇద్దరు చూసారా ఎంత గొప్పగా ఒకరినొకరు మెచ్చుకుంటున్నారు. మీరేముంటులే తీసుకొచ్చావు, ఈ చీరగా కొన్నాము, ఇంతకన్నా మంచి చీర పక్క ఆయన కొన్నాడు, ఆయన ఇంకా గొప్ప నగలు చేయించాడని అల్లా. ఇంతమంది చరాచర జలాలని అన్నిటినీ రక్షించడం కోసం, ప్రాణికోటిని సంరక్షించడం కోసం ఆయన ఆలాలను తీసుకున్నారు. సముద్రం నుంచి వచ్చిన అందరూ తలొండి పంచుకున్నారు. ఆలాలను వచ్చేసరికి అందరూ పరిగెత్తేటప్పటికి ఆవిడ ఏం చెప్తుందంటే, నా భర్త ఎంత గొప్పవాడో చూడండి, హాలాహలం తీసుకున్నా ఏమవ్వలేదు, ఎంత చక్కగా వెనకాల పడుకున్నాడో, నా ధైర్యం ఆయనే అంటారు. ఆయన ఏమంటున్నారంటే, నువ్వు ఉన్నావు కనుక నీ పతిభక్తి గొప్పది కనుక నేను బతికాను అంటారు. ఎక్కడ కూడానండి భార్యకు వైధవ్యం వచ్చేటప్పుడు ఆవిడికి మాంగళ్యమనం తక్కువగా ఉంటేనే భర్త గారికి ఆయుష్. అర్థమైందా? అందుకని అందరము కూడా భక్తిగా భర్తని కాపాడమని అమ్మవారిని కోరుకుందాము. ఇంకా ఎక్కువ చెప్పాలండి, కొన్ని శ్లోకాలు మటుకు చెప్తా, తప్పదు. అది తర్వాత శ్లోకాలు ఉపచారం చేయాలి. పసుపు పారాణిని పెట్టి నుదుట కుంకుమను దిద్ది, పసుపు